మన తెలుగువారి స్పెషల్ గుత్తి వంకాయ. అమ్మో, గుత్తి వంకాయ తినడం చాలా ఇష్టమే కానీ చేయడం చాలా కష్టమని ఫీల్ అయ్యేవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పును వేసి వంకాయలను 4 వైపులా ఘాట్లు పెట్టుకుని పుచ్చులేవి లేకుండా చెక్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వంకాయలను మగ్గించుకొని తీసుకోవాలి. ఇప్పుడు కూరలో మసాలా కోసం చూపిస్తున్న వాటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని అన్నిటినీ నేను మెసేజ్ సెక్షన్ లో పిన్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కూర కోసం ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి బాగా వేగాక వంకాయ ముక్కల్ని చేసి పెట్టుకున్న పేస్ట్ ని, రుచికి సరిపడా ఉప్పు, స్పూన్ కారాన్ని వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ ని పోసి ఉడికించుకోవాలి. కూరను మధ్య మధ్యలో ముక్కలు చెదరకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మనకి కావలసిన కన్సిస్టెన్సీ గ్రేవీ వచ్చాక కూరని దించేసుకోవడమే. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కర్రీని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.